స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్ బీసీ రిజర్వేషన్లపై చర్చించింది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో కాంగ్రెస్ నేతలు దీనిపై చర్చించారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల హాజరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అలాగే జూబ్లీహిల్స్ బైపోల్ బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ చర్చించింది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే జిల్లా నాయకత్వాలన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దానిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. అలాగే 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది అనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రేపు అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మంత్రులు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు, 3 మంత్రులకు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతను అప్పచెప్పారు. దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్, ఈ 3కి కూడా అభ్యర్థిగా 3 పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. కాబట్టి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, మిగతా అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగింది. అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో జరగాల్సినటువంటి కసరత్తు అయితే ముగిసింది. అయితే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి నుంచి అధిష్టానానికి వెళ్లాల్సినటువంటి నివేదిక వెళ్లింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి 4 గంటలకి ప్రజాభవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరితో కూడా కమిటీలు వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బాధ్యతల్ని, బూత్ వారీగా బాధ్యతల్ని అప్పగించడం, ఓట్ షేరింగ్, ఓటరు మ్యాపింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నాయకులందరినీ కూడా అలర్ట్ చేసేటువంటి పనిలో ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ 4 గంటలకు ప్రజాభవన్లో సమావేశం కాబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో కాంగ్రెస్ నేతలు దీనిపై చర్చించారు. మరొక వైపు సాయంత్రం 4 గంటలకు మా ప్రతినిధి చారి చెప్పినట్టు ప్రజాభవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే కోఆర్డినేటర్లతో కూడా ఒక సమావేశం ఉండబోతోంది.